కాదు, వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ అవుట్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో కెప్టెన్సీని హార్దిక్ పాండ్యాకు అప్పగించే అవకాశాలు టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్టు వెలువడుతున్న కథనాలు. రోహిత్ పై కెప్టెన్సీ భారం పడుతుందని భావిస్తున్నట్టుగా సమాచారం. అనూహ్య రీతిలో సిడ్నీ టెస్ట్ లో భారత తుది జట్టులో చోటు కోల్పోయిన కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొత్తం 5 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన హిట్ మ్యాన్ కేవలం 31 పరుగులే చేశాడు. దీంతో కీలకమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే టెస్ట్ ఫార్మాట్ లోనే కాదు, ఫిబ్రవరిలో వన్డే ఫార్మాట్ లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో కూడా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయంటూ కొత్త కథనం తెరపైకి వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్ గా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయవచ్చని మైఖేల్ పేర్కొంది. ఈ మేరకు టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్టు తెలిసిందని వెల్లడించింది. అధిక ఒత్తిడి పరిస్థితుల్లోనూ పాండ్యా రాణిస్తాడు. ఆల్రౌండర్ గా అపార అనుభవం, కెప్టెన్ గా రాణించిన అనుభవం దృష్ట్యా పాండ్యా బెస్ట్ చాయిస్ గా కనిపిస్తున్నాడు అని విశ్లేషించింది. రోహిత్ శర్మ ఇప్పటికే T20 ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. అతి త్వరలోనే టెస్ట్ ఫార్మాట్ నుంచి కూడా రిటైర్మెంట్ ఖాయమేనని ఊహాగానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వన్డే కెప్టెన్సీ భారాన్ని అతడిపై మోపకూడదని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మొత్తంగా 5వ టెస్టుకు దూరం అవ్వడంతో రోహిత్ శర్మ భవిష్యత్తుపై పలు ఊహాగానాలకు దారితీస్తోంది. కాగా పాకిస్తాన్, దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు కానుంది.